హలో వెల్కమ్ టు వింటేజ్ ఐఎస్ అకాడమీ. రీసెంట్గా ఇజ్రాయెల్ హమాస్ అనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే రన్ అవుతుంది. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ అనేటువంటిది ఈరోజు స్టార్ట్ అయినటువంటి ఇష్యూ కాదు. దాదాపుగా ఒక శతాబ్దం, ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క ఇష్యూ అనేటువంటిది రన్ అవుతుంది. కాకపోతే రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఈ పర్టికులర్ 2-3 డేస్ బ్యాక్ నుంచి, అంటే అక్టోబర్ 6th, 7th, 8th, సో ఈ 2-3 రోజుల సందర్భం నుంచి కూడా విపరీతంగా న్యూస్లో ఎందుకు నిలిచిందంటే, హమాస్ అనేటువంటి గ్రూప్ విచ్ బిలాంగ్స్ టు ప్యాలెస్తీన్ సర్ప్రైజ్ అటాక్ అనేటువంటిది ఎయిర్ నుంచి, ల్యాండ్, అదేవిధంగా సీ వాటర్ నుంచి కూడా ఇజ్రాయెల్ పైన సర్ప్రైజ్ అటాక్ అనేటువంటిది ఈ యొక్క డ్రోన్స్ ద్వారా చేయడం జరిగింది. దాదాపుగా 5,000 రాకెట్ లాంచర్స్ అనేటువంటి ఇజ్రాయెల్ పైన ఫైర్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ అనేటువంటిది ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సో కాల్డ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఏంటి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి బ్రీఫ్గా ఒక 15 మినిట్స్లో దీని యొక్క చరిత్ర మొత్తం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఒక విషయం చెప్పాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు గమనించినట్టయితే, ఈవెన్ ఎగ్జాక్ట్లీ కోవిడ్ తర్వాత నుంచి కూడా ప్రపంచ దేశాలు అనేటువంటివి విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి విపత్తులతో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఉదాహరణకి ఒక కోవిడ్ అయితేనేమి, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి, రష్యా ఉక్రెయిన్ వార్ ద్వారా మనకి ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం, ఈ యొక్క ఫుడ్ సప్లై అనేటువంటిది మొత్తం కూడా బ్రేక్ అవ్వడం. సో ఈ ఇష్యూ అనేటువంటిది గత సంవత్సరం నుంచి కూడా చూస్తున్నాం. ఇది ఒక మ్యాన్ మేడ్ కాన్ఫ్లిక్ట్ లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్గా చెప్పుకోవచ్చు ఈ వార్స్ అనేటువంటివి. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఏ విధంగా అయితే ఈ యొక్క డిజాస్టర్స్ వైపు ముందుకు వెళ్తున్నాడో, ప్రకృతి కూడా మీరు గమనించినట్టయితే రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, మొరక్కో కానివ్వండి, టర్కీ కానివ్వండి, లిబియాలో వచ్చినటువంటి ఫ్లడ్స్ అయితేనేమి, సిక్కింలో వచ్చినటువంటి ఫ్లడ్స్ అయితేనేమి, జోషిమఠ్ షింకింగ్ కానివ్వండి, అంటే న్యాచురల్ డిజాస్టర్స్ కూడా విపరీతంగా ఎక్కువగా వస్తున్నాయి. సో వాటికి రీజన్స్ ఏమైనప్పటికీ కూడా ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒక షాక్లో అయితే ఉన్నాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటివి, ఈ సో కాల్డ్ కండిషన్స్ అనేటువంటి ప్రతి దేశం కూడా మానవాళికి ఒక విపరీతమైనటువంటి చర్యగా చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ సో కాల్డ్ మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఏదైతే ఉందో దీని గురించి ఈ యొక్క వివాదం ఎందుకు న్యూస్లో ఉంది, అన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, సో దట్ యూ కెన్ ఈజీలీ గెట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ దిస్. మనకి యూపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అన్ని అంశాలు కూడా మెన్షన్ చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఏంటి, అదేవిధంగా మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్, జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేటువంటివి ఏవైనా గుర్తుపెట్టుకోవాలి, ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో మనకి ఈ కాంటెక్స్ట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, అసలు భారతదేశం అనేది ఇండియా అనేటువంటిది ఎవరికి సపోర్ట్ చేస్తుంది, పాలస్తీనాకు సపోర్ట్ చేస్తుందా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా. సో ఇవన్నీ విషయాలు కూడా మీరు ఒకసారి గమనిస్తే, ఈ సందర్భం అంటే ఇండియా సపోర్ట్ అనేది ఈరోజు 2014 తర్వాత ఒక విధంగా ఉంది, 2014కు ముందు 1947 నుంచి 2014 ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఇండియా తీసుకున్న స్టాండ్ ఏంటి, ఇండియా ఒకప్పుడు స్టాండ్ ఏంటి, ఇండియా ఇప్పుడు స్టాండ్ ఏంటి, సో మనకు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఫారిన్ రిలేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది హమాస్ గ్రూప్ సర్ప్రైజ్ అటాక్ అక్టోబర్ 6-7 తారీఖుల్లో ఇజ్రాయెల్ పైన హమాస్ అనేటువంటి గ్రూప్ విచ్ బిలాంగ్స్ టు పాలస్తీనా. యాక్చువల్గా పాలస్తీనా ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తే సగం మ్యాటర్ అర్థమైపోతుంది హిస్టారికల్గా. ఇమీడియట్ రీజన్స్ అంటే సడన్గా ఈ హమాస్ గ్రూప్ అనేటువంటి వారు మిలిటెంట్స్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత స్లైడ్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఓవరాల్గా అటాక్ అనేటువంటిది ఎందుకు జరిగింది, రీజన్, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే, అబౌట్ ద రీసెంట్ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్. హమాస్ అనేటువంటి వాళ్ళు పాలస్తీనా దేశానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళే అటాకర్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ సో కాల్డ్ ల్యాండ్ ద్వారా, అంటే హమాస్ అనేటువంటి వాళ్ళు
వెపన్స్ అనేటువంటి తీసుకొని మొత్తం కూడా ఒక్కసారిగా ఇజ్రాయెల్ కంట్రీలోకి చొచ్చుకు రావడం జరిగింది. అదేవిధంగా సముద్ర మార్గం ద్వారా కూడా రావడం జరిగింది. ఎయిర్ లిఫ్ట్ డ్రోన్ అటాక్ కూడా ఇజ్రాయెల్ పైన విపరీతంగా చేయడం జరిగింది. దాదాపుగా 5,000 లాంచర్స్ అనేటువంటివి ఇజ్రాయెల్ పైకి లాంచ్ చేశారు. చాలామంది సివిలియన్స్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా చాలామంది సివిలియన్స్ చనిపోయారు. చాలామంది ఆర్మీ పీపుల్ ఎవరైతే ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో దీనితో దూకుడు పెంచినటువంటి ఇజ్రాయెల్ ఈ రోజు నాటికి హమాస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో గాజా స్ట్రిప్ మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తెచ్చేసుకుంది. అసలు గాజా స్ట్రిప్ అంటే ఏంటి, వెస్ట్ బ్యాంక్ అంటే ఏంటి, గోలన్ హైట్స్ అంటే ఏంటి, సినాయ్ పెనిన్సులా అంటే ఏంటి, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, చుట్టూ దేశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నౌ అటాకర్స్ ఎవరు అంటే ఈ సోకాల్డ్ హమాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూపు సడన్గా ఈ సోకాల్డ్ ఇజ్రాయెల్ కంట్రీ పైన అటాక్ చేయడం జరిగింది. కారణాలు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. హమాస్ గ్రూపు ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి 4 కారణాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సో 4 కారణాల్లో ఒకటి ఏంటంటే వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్యాలెస్తీనా. ప్యాలెస్తీన్ అంటే మనకి ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్యాలెస్తీన్ అంటే గాజా స్ట్రిప్, అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ మ్యాప్లో చూపిస్తాను, చూద్దాం. సో హమాస్ అనేటువంటి వాళ్ళు ఎందుకు ఇజ్రాయెల్ పైన సర్ప్రైజ్ అటాక్ చేశారు అంటే రీసెంట్గా ఇజ్రాయెల్ మిలిటరీ ఏం చేసింది అంటే అల్ అక్సా మాస్క్ అనేటువంటిది వెస్ట్ బ్యాంక్లో అల్ అక్సా మాస్క్ అనేటువంటిది ఉంది. ఆ అల్ అక్సా మాస్క్లో ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళు రైడ్స్ అనేటువంటి చేశారు. ఈ పర్టికులర్ రైడ్స్ చేయడం వల్ల వాళ్ళ యొక్క మనోభావాలు అనేటువంటివి చాలా దెబ్బతినడం జరిగింది. ఇదొక కారణం. క్యాజువాలిటీస్ చాలా దాదాపుగా 5,000 రాకెట్స్ అనేటువంటివి లాంచ్ చేసి ఫైర్ చేయడం జరిగింది గాజా స్ట్రిప్ నుంచి. సో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దేశం పైకి 5,000 రాకెట్స్ అనేటువంటివి వదిలారు. సో ఈ కాంటెక్స్లో చాలామంది సివిలియన్స్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఆర్మీ వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. సో ఇదండి అటాకర్స్ ఎవరు, హమాస్ గ్రూప్. రీజన్ ఏంటి, ఇది వన్ ఆఫ్ ద రీజన్. అల్ అక్సా మాస్క్ని ఈ సోకాల్డ్ ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళు దాని మీద రైడ్స్ చేశారు కాబట్టి జెరూసలేంలో ఉన్నటువంటి దీని ద్వారా. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఇక్కడ మీకు సిచ్యువేషన్ అంతా కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఐ విల్ క్లారిఫై దిస్ పర్టికులర్ పాయింట్. నౌ ఇక్కడ మీరు ఇజ్రాయెల్ చూశారు కదా, ఇదంతా కూడా ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా ఇజ్రాయెల్. ఈ షేడెడ్ అంతా కూడా ఇక్కడ నేను రెడ్ కలర్ వేస్తున్నాను, ఇదంతా కూడా పాలస్తీన్. ఇక్కడ మనకి గాజా స్ట్రిప్ ఉంది, ఇది కూడా పాలస్తీన్. అంటే ఇజ్రాయెల్ ఇదంతా కంట్రీ ఇజ్రాయెల్. ఇక్కడ మార్కింగ్ ఏదైతే చేశారో బార్డర్స్, ఇది ఇటు సైడ్ వచ్చేసి గాజా స్ట్రిప్. ఇక్కడ ఏ గ్రూప్ ప్రజలు ఉంటారు అంటే హమాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. హమాస్. వెస్ట్ బ్యాంక్లో ఫతా అనేటువంటి గ్రూప్ ఉంటుంది. సో ఈ రెండు భాగాలు కూడా పాలస్తీన్ కంట్రీయే. దూరంగా ఉన్నాయి. ఇదంతా కూడా ఇజ్రాయెల్ కంట్రీ. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే చారిత్రపరంగా చూసుకున్నట్టయితే ఈ దేశం మొత్తము కూడా ఇదంతా కూడా పాలస్తీన్ దేశం. జ్యూస్ అనేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ కంట్రీ, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ కంట్రీ, ఒకప్పుడు ఇదంతా కూడా జ్యూస్ది కాదు. వారందరూ కూడా వేరే వేరే ప్రదేశాల నుంచి ఈ సోకాల్డ్ ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. ఇక్కడ సెటిల్ అవ్వడమే కాకుండా ఒకప్పుడు పాలస్తీన్ దేశంగా ఉన్నటువంటి ఈ దేశం మొత్తము కూడా ఇప్పుడు జ్యూస్ అనేటువంటి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీగా చెప్పుకోవచ్చున్నాడు. ఓకేనా. నౌ గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్ ఈ రెండు కూడా పాలస్తీన్ దేశానికి చెందినవి. ఇప్పుడున్నటువంటివి. నౌ ఇక్కడ హమాస్ అనేటువంటి వాళ్ళు సడన్ సర్ప్రైజ్ అటాక్ అనేటువంటిది ఇజ్రాయెల్ పైన చేయడం జరిగింది. అటాక్ చేయడం జరిగింది. సో ఇది ఇష్యూ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇజ్రాయెల్ కంట్రీకి బార్డర్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇజ్రాయెల్ కంట్రీకి బార్డర్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి. ఈజిప్ట్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ మెడిటరేనియన్ సీ అనేటువంటిది ఒకటి ఉందండి, మ్యారిటైమ్ బార్డర్ కూడా ఉంది. తర్వాత నార్త్లో మనకి లెబనాన్, నార్త్ ఈస్ట్లో సిరియా అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేప్పటికి జోర్డాన్ అనేటువంటిది ఉంది. ఇదంతా కూడా సీ అనమాట. నౌ సీ అబ్జర్వ్ హియర్ కేర్ఫుల్లీ.
సార్ ఇది ఈస్ట్ సైడ్ ఉంది కదా, వెస్ట్ బ్యాంక్ అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకప్పుడు జోర్డాన్ ప్రాంతం నుంచి ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి దీన్ని వెస్ట్ బ్యాంక్, అంటే జోర్డాన్కి వెస్ట్లో ఉంది కాబట్టి దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నౌ లిజన్ హియర్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకు న్యూస్లో ఉంది, పాలస్తీన్ ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ అనేటువంటి వాళ్ళు లాంచ్ ద బిగ్గెస్ట్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో ఇజ్రాయెల్ సెట్ ఇరాన్ బ్యాక్డ్ గ్రూప్. ఈ సో కాల్డ్ హమాస్కి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, ఇరాన్ వారు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గమనిస్తే పాలస్తీన్ అనేది ఒక ఇస్లామిస్ట్ కంట్రీ. చుట్టూ దేశాలు కూడా ఈజిప్ట్ కానివ్వండి, జోర్డాన్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, సిరియా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, లెబనాన్ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా ఇస్లామిస్ట్ గ్రూప్ కంట్రీస్. సో ఆబ్వియస్లీ ప్యాలెస్తీన్కి సపోర్ట్గా ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ గాజా స్ట్రిప్ నుంచి అటాక్ చేసినటువంటి హమాస్కి ఎవరు సపోర్ట్ ఇచ్చారు అంటే ఇరాన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈజిప్ట్ మాత్రం ఇద్దరు కూడా శాంతియుతంగా ఉండాలి, ఫైట్ చేసుకోకూడదని చెప్పింది. సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే హమాస్ అనేటువంటి వాళ్ళు, ఇక్కడ రీజన్ చెప్పేస్తాను, మొత్తం 4 రీజన్స్ ఉంటాయి, ఒకటి కాదు. హమాస్ అనేటువంటి వాళ్ళు సడన్గా అటాక్ చేయడానికి 4 రీజన్స్ అండి. 4లో ఒకటి వచ్చేసి ఇజ్రాయెల్ యొక్క గవర్నమెంట్ అనేటువంటిది సంకీర్ణ ప్రభుత్వం, అంటే కోయిలేషన్ గవర్నమెంట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంకీర్ణ ప్రభుత్వం అంటే మెజారిటీ ఒక పార్టీకే కాకుండా ఆ సోకాల్డ్ పార్టీస్ 2-3 పార్టీస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అంటే స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం లేదు. సో బెంజమిన్ నెతాన్యాహు అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెస్ట్ బ్యాంక్లో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఇజ్రాయెల్ మిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, ఇజ్రాయెల్ అధికారులు ఎవరైతే వెస్ట్ బ్యాంక్లో ఆ సోకాల్డ్ ప్రజలపైన చేస్తున్నటువంటి అటాక్స్ని ఫతా అనేటువంటి గ్రూప్ సరిగా ఖండించలేకపోయింది, అంటే సరిగా ఫైట్ చేయలేకపోయింది. వెస్ట్ బ్యాంక్ ఇస్ ఎ ప్యాలెస్టీన్ గ్రూప్, గాజా ఇస్ ఎ ప్యాలెస్టీన్ గ్రూప్. సో ఇక్కడ గాజాలో లీడ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరంటే హమాస్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫతా అనేటువంటి వాళ్ళు వెస్ట్ బ్యాంక్లో. ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇక్కడ వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్యాలెస్తీన్ ప్రజలపైన విపరీతంగా అట్రాసిటీస్ చేయబోతుంటే దాన్ని అడ్డుకోలేక ఈ సో కాల్డ్ ఫతా అనేటువంటి గ్రూప్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే ఈ హమాస్, ఫతా అనేటువంటి వాళ్ళు ఒకే కంట్రీస్ అయినప్పటికీ కూడా ఈ సోకాల్డ్ ఫెయిల్యూర్ని లెవరేజ్ తీసుకోవడం కోసం, అంటే మన సోకాల్డ్ కంట్రీలో ఒక గ్రూప్ ఫెయిల్ అయిందంటే ఇంకో గ్రూపు లెవరేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ వైపు అటాక్ చేయడానికి ఒక కారణం అనమాట. ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి కదా, మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానివ్వండి, మిలిటరీ ఏజెన్సీస్ కానివ్వండి, పారామిలిటరీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అండ్ ఈడీ కావచ్చు, ఇలాంటి మనకు ఉన్నాయి కదా. అలాగే ఇజ్రాయెల్ కంట్రీలో కూడా ఉన్నటువంటి ఈ ఏజెన్సీస్ని అన్డెమోక్రటిక్ వేలో బలోపేతం చేసి ప్రజల మీదకి, అంటే వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్రజల మీదకి విపరీతంగా అట్రాసిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీలు రెండు కూడా పీస్ డీల్ చేసుకున్నాయి, అంటే శాంతి ఒప్పందం. ఈ పీస్ డీల్ అనేటువంటిది మీరు గమనించినట్టయితే ఎవరు సపోర్ట్ చేశారు వీరికి? యూఎస్ఏ సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది అంటే సౌదీ అరేబియాకి, ఇరాన్కి పీస్ డీల్ కండక్ట్ చేయించింది ఎవరు అంటే చైనా. మీరు గమనించండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నాకు చాలా ఇంపార్టెంట్. సౌదీ అరేబియా అనేటువంటి దేశం ఎప్పటికీ కూడా ఫస్ట్ నుంచి కూడా అమెరికా వైపు మంచి ఫ్రెండ్లీ కంట్రీ యుఎస్ఏకి. రీసెంట్గా చైనా ఏం చేసింది అంటే ఇరాన్ అనేటువంటి కంట్రీతో సౌదీ అరేబియా కంట్రీకి పీస్ డీల్ అనేటువంటి కుదిర్చింది. సో ఈ కాంటెక్స్ట్లో సౌదీ అరేబియా చైనా వైపు ఎక్కడ లీనియన్స్ అయిపోతుందేమో అని చెప్పేసి యుఎస్ఏ ఏం చేసిందంటే సౌదీ అరేబియాకి, ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీకి పీస్ డీల్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ బిలాంగ్స్ టు జ్యూస్ కంట్రీ,
సౌదీ అరేబియా ఇస్ ఎ ఇస్లామిస్ట్ కంట్రీ. సో వీళ్ళకి ఫస్ట్ నుంచి శత్రుత్వాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ కూడా గొడవ పడకూడదు, శాంతియుతంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇది కూడా హమాస్ గ్రూప్కి నచ్చలేదు. ఎందుకంటే ఒకవేళ హమాస్కి అదేవిధంగా ఇజ్రాయెల్స్కి లేదా పాలస్తీన్కి ఇజ్రాయెల్కి ఏదైనా ఇష్యూ అయితే మరి సౌదీ అరేబియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పీస్ డీల్లో భాగంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇదొక రీజన్. మూడో రీజన్ ఏంటంటే రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ఈ సోకాల్డ్ వెస్ట్ బ్యాంక్లో ఆర్ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి జ్యుడిషియరీని కానివ్వండి, గవర్నమెంట్ ఏజెన్సీస్ని కానివ్వండి, మొత్తాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం జరుగుతుంది. సో ఇదొకటి. అట్రాసిటీస్. నౌ సో ఈ కారణాల వల్ల హమాస్ అనేటువంటి గ్రూపు సడన్ సర్ప్రైజ్లో ఇజ్రాయెల్ పైకి అటాక్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇష్యూ. నౌ ఇక్కడ చరిత్రపూర్వకంగా చూద్దాం. అసలు హిస్టారికల్గా ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ ఏ విధంగా ఏర్పడింది అంటే ఒకసారి మీరు గమనిస్తే అసలు ఇజ్రాయెల్ కంట్రీ అనేటువంటిది ఈ మ్యాప్ మీరు గమనించినట్లయితే గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా పాలెస్టీన్ అనే కంట్రీ. ఫస్ట్లో మనకి ఇజ్రాయెల్ అనే కంట్రీయే లేదు. ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదు. సో వీరు వేరే చోటు నుంచి మైగ్రేట్ అయ్యి ఈ ప్రదేశాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్తీన్స్లో కలిసిపోవడం జరిగింది. సో దీంతో మనకి 1947-48 టైం పీరియడ్లో బ్రిటిషర్స్ ఈ సోకాల్డ్ ఏరియా ఏదైతే ఉందో పాలెస్టీన్ ఇజ్రాయెల్ ఇష్యూ దాన్ని యుఎన్ఓకి సిఫార్సు చేయడం జరిగింది. సో యుఎన్ఓలో ఏం చేశారంటే 181 రెజల్యూషన్ అనేటువంటిది కండక్ట్ చేసి 2 నేషన్ రెజల్యూషన్, అంటే అప్పటికే ఇజ్రాయెల్ అనేటువంటిది ఇక్కడ ఈ విధంగా మారుతూ వచ్చింది. చూడండి 1946లో ఎలా ఉంది, 1947లో ఏ విధంగా ఉంది, అండ్ 1949-67 మధ్యలో ఇజ్రాయెల్ అనేటువంటిది పాలస్తీనా ప్రజలు మొత్తాన్ని కూడా పారదోలి అక్కడ మొత్తాన్ని కూడా గొడవ చేసి ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ ఈ ప్రదేశం మొత్తం కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పాలస్తీన్ ఎక్కడి వరకు ఉంది? ఇదిగో ఈ ప్రదేశం అండ్ ఈ ప్రదేశం, దీన్నే గాజా స్ట్రిప్ అంటాం. అంటే ఇది వచ్చేసి మనకి వెస్ట్ బ్యాంక్ అంటారు. ప్లీజ్ టు రిమెంబర్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇదంతా కూడా మెల్లిమెల్లిగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది జ్యూస్ ఈ ప్రదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇది ఒక గవర్నమెంట్ పాలసీ లాగా తీసుకుంది ఇజ్రాయెల్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ ప్రదేశం కూడా వాళ్ళదే అని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఎంటైర్ పాలస్తీనా ఆధీనంలో ఉన్నటువంటి ఈ వెస్ట్ బ్యాంక్లో కూడా జ్యూస్ అనేటువంటి వాళ్ళు వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. సేమ్ ఐ కెన్ ఈజీలీ రిలేట్ దిస్ పర్టిక్యులర్ సెటిల్మెంట్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మొదట్లో మొత్తం పండిట్స్ ఉండేవాళ్ళు, కాశ్మీరీ పండిట్స్. మెల్లిమెల్లిగా ఇస్లామిస్ట్ పీపుల్ సెటిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్గా ఉన్నటువంటి పండిట్స్ అక్కడ స్థిర నివాసం కోల్పోవడం జరిగింది. సో అంటే ఈ ఇష్యూ అంతా కూడా ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇది మ్యాప్. చరిత్రపరంగా చూసుకున్నట్టయితే మ్యాప్. ఒకప్పుడు పాలస్తీన్ అనేటువంటిది ఒట్టోమన్ ఎంపైర్లో ఉండేది. కాకపోతే 1916 ఆ టైం పీరియడ్లో వారికి వరల్డ్ వార్ 1 జరిగింది కదా. ఈ వరల్డ్ వార్ 1లో ఈ ఒట్టోవన్ ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీన్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ ఆక్యుపై చేసింది. సో అప్పటి నుంచి కూడా బ్రిటిషర్స్ ఈ యొక్క రూల్ చేస్తున్నారు. తర్వాత రోజు బ్రిటిషర్సే ఈ యొక్క యుఎన్ ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది హిస్టారికల్ మ్యాప్. నౌ రీసెంట్గా ఈ సోకాల్డ్ అటాక్ ఏదైతే జరిగిందో ఆ అటాక్లో మనం ఇంతకుముందు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అసలు ఏంటిది? మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్? మనకి మిజైల్ డెవలప్మెంట్ టెక్నాలజీస్లో ఈ సోకాల్డ్ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇది ఒక డోమ్ లాగా పనిచేస్తుంది. చూసారా, డోమ్ షీల్డ్ అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ అనుకోండి, లేదా నీ కంట్రీ అనుకోండి. లెట్స్ టేక్ ఏ సిటీ. ఆ సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఏంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే, శత్రు దేశం ఎవరైనా సరే మన మీదకి ఏవైనా రాకెట్స్ లాంచర్స్ కానివ్వండి, ఈ సోకాల్డ్ వెపనరీ యూజ్ చేశారనుకోండి, ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఆ సోకాల్డ్ వెపన్ అనేది, ఆ సోకాల్డ్ రాకెట్ అనేది, మిజైల్ అనేది, ఐ కెన్ సే మిజైల్, ఇది మిజైల్. ఈ సోకాల్డ్ మిజైల్ అనేది ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో మొత్తం కూడా ఈ రేడార్ అనేది డిటెక్ట్ చేస్తుంది.
సో రేడార్ ఏం చేస్తుందంటే ఏ సైడ్ నుంచి మిజైల్ వచ్చి మన దేశంలో పడబోతుంది అని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత అది ఎక్కడ ల్యాండ్ అవ్వబోతుందో చెప్తుంది. అది ఆ సోకాల్డ్ మిజైల్ అనేది ఎక్కడ ల్యాండ్ అవ్వబోతుందో చెప్తుంది. ఒకవేళ ఆ మిజైల్ ల్యాండ్ అయ్యే ప్రదేశం జనసంద్రం ఉన్నటువంటి ప్రదేశం అనుకోండి, లేదా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రదేశం అనుకోండి, అప్పుడు ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మన దేశంలో ఏ ఎడారిలోనో లేదా ఏ కొండలోనో పడుతుంది అనుకోండి, పెద్దగా పట్టించుకోరనమాట. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ సోకాల్డ్ వచ్చేటువంటి మిజైల్ని డిటెక్ట్ చేసి ఏ డైరెక్షన్లో వస్తుందో డిటెక్ట్ చేసి దానికి కౌంటర్గా ఈ బ్యాటరీ నుంచి, ఇది ఒక బ్యాటరీ లాగా అండి, ఈ బ్యాటరీలో ఒక 20 మిజైల్స్ ఉంటాయి. కౌంటర్ మిజైల్ అనమాట. అంటే ఆ వచ్చే మిజైల్ని ఢీ కొనడం కోసం ఈ యొక్క కౌంటర్ మిజైల్, ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సోకాల్డ్ బ్యాటరీ సిస్టమ్ ఆర్ ఈ సోకాల్డ్ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది ఆపోజిట్గా వచ్చేటువంటి మిజైల్ యొక్క బ్యాక్ పార్ట్ని హిట్ చేయడం టార్గెట్ అనమాట. బ్యాక్ పార్ట్ని హిట్ చేయడం టార్గెట్. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో హిట్ చేసింది అనుకోండి, అంటే ఇక్కడికి ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిజైల్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అంటే ఈ సోకాల్డ్ ఏ అనే మిజైల్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్లోడ్ అయిపోతే ఇది కూడా పేలిపోతుంది అనమాట. సో యాక్చువల్గా టార్గెట్ ఏంటి? ఈ సోకాల్డ్ మిజైల్ యొక్క బ్యాక్ పార్ట్ని హిట్ చేసి ఎక్స్ప్లోడ్ అయిపోవాలి. ఎందుకంటే వెపనరీ అంతా కూడా, డిస్ట్రక్టివ్ మెటీరియల్ అంతా కూడా మిజైల్ యొక్క వెనకాల భాగం ఉంటుంది. సో ముందు భాగం పోయి మళ్ళీ ఆ సోకాల్డ్ మిజైల్ అనేది భూమి మీద పడితే మళ్ళీ డిజాస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అంటే ఈజ్ స్ట్రాంగ్. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది యుఎస్ఏ వాళ్ళు కూడా ఐరన్ డోమ్ టెక్నాలజీ అమెరికా అనేది ఇజ్రాయెల్ నుంచి కొనుక్కోవడం జరిగింది. సో అంత వెల్ డెవలప్డ్ టెక్నాలజీ. ఎందుకు ఇజ్రాయెల్ అనేటువంటిది అంత వెల్ డెవలప్డ్ మిలిటరీ పవర్గా ఎదిగింది అంటే బికాస్ ఆఫ్ ద ఎనిమీస్. సో దాని చుట్టూ ఉన్నటువంటి శత్రువుల కారణంగానే ఎదిగింది. నౌ ఈ సోకాల్డ్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఒకసారి. హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1947లో స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు వాళ్ళ అంటే ఆ జ్యూస్ అనేటువంటి కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా ఈ సోకాల్డ్ పాలస్తీన్ దేశానికి వచ్చి సెటిల్ అయిపోయారు. అక్కడ ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. పాలస్తీన్ వాళ్ళు ఏమంటారు, ఈ దేశం మాది. లేదు, జ్యూస్ ఏమంటారు, లేదు, ఈ దేశం మాది. సో ఎవరికి వారు క్లెయిమ్ చేసుకున్న సందర్భంలో 1947లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, బ్రిటిష్ కంట్రీ ఈ ఇష్యూని యునైటెడ్ నేషన్స్కి సిఫార్సు చేసింది. యునైటెడ్ చేస్తే యునైటెడ్ నేషన్ ఏం చెప్పిందంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసి సింపుల్గా ఇజ్రాయెల్ స్టేట్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా 2 స్టేట్ క్రియేట్ అవ్వడం జరిగింది. కాకపోతే 1947-48లో ఒక పెద్ద ఇష్యూ అయింది. 1948లో సో May 14, 1948లో ఈ సోకాల్డ్ ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ ఏర్పాటైన తర్వాత చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళేమని భావించారు అంటే ఎప్పటికైనా ఇజ్రాయెల్ అనేది మాకు థ్రెట్టే అని చెప్పేసి 1948లో ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అనేది జరిగింది. ఈ ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అంటే అర్థం ఏంటంటే అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం జరిగింది. కాకపోతే ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించి ఇంటెలిజెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అండి. ఇంటెలిజెన్స్ కానీ మిలిటరీ కానీ స్ట్రాంగ్ అనమాట. సో ఈ కాంటెక్స్లో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే 1948 ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్లో ఇజ్రాయెల్ గెలుపొందింది అనమాట. గెలిచిన తర్వాత 1949లో ఈ యొక్క వార్ ఎండ్ అయింది, ఇజ్రాయెల్ గెలిచింది. సో విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. సో అప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో యాజ్ ఎ రిజల్ట్ మెనీ పాలస్తీనియన్స్ వర్ డిస్ప్లేస్డ్ అండ్ ద టెరిటరీ వాస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. మొత్తం ఒకప్పుడు పాలస్తీనా కంట్రీ మొత్తం కూడా 3 భాగాలుగా డివైడ్ అయింది. ఒకటి వెస్ట్ బ్యాంక్, ఒకటి ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ, ఇంకోటి గాజా స్ట్రిప్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి ఇంపార్టెంట్ ఇవి. సో అవి ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్ రివర్ వెస్ట్ సైడ్ ఉంటుంది. అంటే జోర్డాన్ రివర్ అనేటువంటి డెడ్ సీలోకి పాస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. జోర్డాన్ రివర్ అనేది డెడ్ సీకి పాస్ అవుతుంది, డెడ్ సీలోకి వెళ్ళి కలిసిపోతుంది అనమాట. ఈ జోర్డాన్ రివర్కి వెస్ట్ సైడ్లో ఉంది కాబట్టి దాన్ని వెస్ట్ బ్యాంక్ అంటున్నారు. అదేవిధంగా గాజా స్ట్రిప్ అనేటువంటిది. సో వెస్ట్ బ్యాంకు గాజా స్ట్రిప్ కలిపి ప్యాలెస్తీన్ అండ్ ఇజ్రాయెల్ స్టేట్ అనేది సపరేట్ అనమాట. ఇందాక మనం మ్యాప్లో చూసినట్టు. మరి అంతా బాగుంది. తర్వాత రోజుల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఇక్కడ ప్లేసెస్ అనేటువంటి ఏవేవి ఇంపార్టెంట్ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత 1967లో మళ్ళీ ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. ఎందుకంటే 1967
1967లో ఒక పెద్ద విపత్తు అనేటువంటిది మళ్ళీ జరిగింది. ఒక పెద్ద విపత్తు అనేది మళ్ళీ జరిగింది. చాలా దేశాలు ఇజ్రాయెల్తో మళ్ళీ ఫైట్ చేయడం జరిగింది. దాన్నే 6 డే వార్ అంటాం. 6 డే వార్ అంటాం. ఈ 6 డే వార్లో ఎగైన్ ఇజ్రాయెల్ 5 దేశాల పైన గెలుపొంది ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు మొత్తం కూడా లాగేసుకుంది. అది ఒకసారి మాట్లాడదాం. బిఫోర్ దట్ ఇక్కడ మీరు చూస్తే ఇజ్రాయెల్ అనే కంట్రీకి బార్డర్ కంట్రీస్ ఒకసారి జోర్డాన్, ఇక్కడ ఈజిప్ట్ కానివ్వండి, ఇదంతా కూడా సినాయ్ పెనిన్సులా అంటామండి. ఇదంతా కూడా సినాయ్ పెనిన్సులా అంటాం. అది మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, గాజా స్ట్రిప్ ఒకటి ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ. ఇక్కడ వెస్ట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ మీరు చూడండి గోలన్ హైట్స్ ఉంది కదా, ఇది ఒక్క 2 నిమిషాల్లో మాట్లాడేసుకుందాం ఎందుకు ఇది. గోలన్ హైట్స్ ఒకటి, సినాయ్ పెనిన్సులా ఏంది? ఈ సినాయ్ పెనిన్సులా అనేటువంటిది ఈజిప్ట్ దేశానికి సంబంధించింది. సినాయ్ పెనిన్సులా అనేటువంటిది ఈజిప్ట్ దేశానికి సంబంధించింది. గోలన్ హైట్స్ అనేటువంటిది సిరియాకి సంబంధించినటువంటి ప్రదేశాలు అనమాట. సో ఇవి ఏం జరిగింది అంటే ఒకసారి మ్యాప్ అంతా చూడండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో. బార్డర్ స్టేట్స్ అనేటువంటివి ఆల్రెడీ డిస్కస్ చేశాం. 1967లో మనకి 6 డే వార్ అనేటువంటిది జరిగింది. 1967లో 6 డే వార్ అనేది జరిగింది. ఈ 6 డే వార్ అనేటువంటిది జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే 5 దేశాలు మొత్తాన్ని కూడా మామూలు కొట్టలేదు. సో ఒకవైపు ఈజిప్ట్ని కానివ్వండి, సిరియాని కానివ్వండి, జోర్డాన్ని కానివ్వండి, ఈవెన్ ప్యాలెస్టీనా కానివ్వండి, అన్ని దేశాలని ఓడించడం జరిగింది. అన్ని దేశాలను ఓడించి ఈ సోకాల్డ్ కొన్ని ప్రదేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ హ్యాడ్ ఆక్యుపైడ్ ఈస్ట్ జెరూసలేం ఆక్యుపై చేసింది. తర్వాత వెస్ట్ బ్యాంక్ను ఆక్యుపై చేసింది. అదేవిధంగా సిరియన్ ప్రాంతమైనటువంటి గోలన్ హైట్స్ని ఆక్యుపై చేసింది. గాజా స్ట్రిప్ని ఆక్యుపై చేసింది. అండ్ ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి సినాయ్ పెనిన్సులాని కూడా ఆక్యుపై చేసింది. చూసారా, ఇజ్రాయెల్ ఒక కంట్రీయే అన్ని దేశాలతో ఫైట్ చేసి ఈ ప్రదేశాలు మొత్తం కూడా ఆక్యుపై చేయడం జరిగింది. కాకపోతే యుఎన్ఓ యొక్క రిక్వెస్ట్ మేరకు సినాయ్ పెనిన్సులా అనేటువంటిది ఈజిప్ట్కి తిరిగి ఇచ్చేసింది 1980s ఆ టైం పీరియడ్లో. తర్వాత ఈ గోలన్ హైట్స్ అనేటువంటిది కొంత భాగం సిరియాకి ఇచ్చేసి కొంత భాగం ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది పెట్టుకుంది. అంటే ఓవరాల్గా అండ్ గాజా స్ట్రిప్ ఇచ్చేయడం జరిగింది, వెస్ట్ బ్యాంక్ని కూడా ఇచ్చేయడం జరిగింది. సో వెస్ట్ బ్యాంక్లో అగైన్ జ్యూస్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్యాలెస్తీన్ వాళ్ళు ఏంటి, జెరూసలేం అనేటువంటిది మాకు పవిత్రమైనటువంటి ప్రదేశం, ఓకేనా. సో ఇట్లా అండ్ జ్యూస్ కూడా క్లెయిమ్ చేస్తారు ఏంటంటే మాది ఇది పవిత్రమైన ప్రదేశం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈవెన్ అమెరికాలో మీరు గమనిస్తే ఎందుకు వై అమెరికా సపోర్టింగ్ ఇజ్రాయెల్? ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క జ్యూస్ అనమాట. మీరు గమనిస్తే ఒక ఒబామా టైం పీరియడ్లో తప్ప ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ బైడెన్కి ముందున్నటువంటి మనకి ట్రంప్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ కూడా జెరూసలేంని జ్యూస్కి ఇంపార్టెంట్ ప్లేస్గా ఆర్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీగా కూడా రికగ్నైజ్ చేస్తామని చెప్పారు. సో దిస్ ఈజ్ వాట్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీనా. సో రీసెంట్గా ఈ సో కాల్డ్ ఈజిప్ట్ అనేటువంటి కంట్రీ కానివ్వండి, సౌదీ అరేబియా కంట్రీస్ కానివ్వండి, కొంత న్యూట్రల్ పాత్ర పోషించడం జరుగుతుంది, ఈవెన్ దో దే ఆర్ ఇస్లామిక్ కంట్రీస్. నౌ కమింగ్ టు ఇండియా సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మీరు గమనిస్తే ఈ ఇష్యూ అనేది 1948 నుంచి స్టార్ట్ అయింది అంతర్జాతీయంగా, 1948 నుంచి. సో మీరు గమనిస్తే 6 డే వార్ తర్వాత 2014 వరకు ఇండియా యొక్క స్టాండ్ అనేది కొంతవరకు గమనిస్తే ప్యాలెస్తీన్కి చాలా సపోర్ట్గా ఉంది. ఎందుకంటే అది నిజంగా ఒరిజినల్గా ప్యాలెస్తీన్ కంట్రీ. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ప్యాలెస్తీనుల యొక్క ఈ సోకాల్డ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది ఎక్కువగా చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్యాలెస్తీన్ అనేది ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ రెజల్యూషన్స్ యుఎన్ఓలో పాస్ చేసినప్పుడు ఇండియా పాలస్తీన్కి సపోర్ట్ చేసింది. అంటే అర్థం ఏంటి, ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా ఓటు వేసింది చాలా సందర్భాల్లో. కాకపోతే 2014లో మన గవర్నమెంట్ మారిన తర్వాత ఫారిన్ పాలసీ మీరు గమనించినట్టయితే 2023 ఇప్పటి వరకు కూడా అండ్ రీసెంట్గా 2019, 20, 21 ఆ టైం పీరియడ్లో ప్యాలెస్తీన్ అనేది ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్కి ఈ యొక్క వయలేషన్ చేస్తుందని చెప్పేసి, హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తుందని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఇండియా అనేది ఇజ్రాయెల్కి సపోర్ట్లో భాగంగా ఈ యొక్క ఓటింగ్ని అబ్స్టెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అంతర్జాతీయ వేదికల్లో
ఒక పర్సన్కి ఎగెనిస్ట్గా ఓటు వేయడం కంటే ఓటింగ్ అబ్స్టైన్ అంటే ఓటింగ్కి దూరంగా ఉండడం వల్ల ఆ కంట్రీకి మనం సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ పైన రెజల్యూషన్ పాస్ చేయాలన్నప్పుడు భారతదేశం దూరంగా వచ్చేసింది, అంటే ఓటు వేయలేదన్నమాట. సో వెన్ రెజల్యూషన్ ఈస్ పాస్డ్ ఎగెనిస్ట్ అంటే ఖచ్చితంగా వాళ్ళని ఖండించాలనే తీర్మానం చేస్తున్నప్పుడు మనం కూడా ఓటేస్తే మనం కూడా ఖండించినట్టే, మనం దూరంగా వచ్చేస్తే మనం ఖండించనట్టు. సో 2014 నుంచి ఇండియా సపోర్ట్ అనేది ఇజ్రాయెల్కి ఉంది. అండ్ రీసెంట్గా భారతదేశం యొక్క విదేశాంగ శాఖ కూడా హమాస్ యొక్క దాడి వల్ల చాలా నష్టపోయినటువంటి ఇజ్రాయెల్ దేశంలో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. సివిలియన్స్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుందని చెప్పేసి ఇజ్రాయెల్కి సానుభూతి తెలియజేసింది ఈ కాంటెక్స్ట్లో. సో ఇండియా ఈజ్ విత్ ఇజ్రాయెల్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇలాంటి వీడియోస్, బర్నింగ్ ఇష్యూస్ అనేటువంటి ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.